అరటికాయ ఫ్రై చేసుకోవడానికి అరటికాయని నీట్గా కడిగి తీసుకొని ఆ చివర ఈ చివర కట్ చేసి పీల్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు ఈ అరటికాయని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. నేనైతే రౌండ్ షేప్లో కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసుకున్న అరటికాయ ముక్కల్ని సాల్ట్ వాటర్లో వేసుకుంటే కనుక కలర్ చేంజ్ కాకుండా ఉంటాయి. ఇప్పుడు అరటికాయని ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని అవి వేగిన తర్వాత కట్ చేసుకున్న అరటికాయ ముక్కల్ని వేసేసి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కొన్ని కరివేపాకులను వేసి బాగా కలుపుకొని 2-3 నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే అరటికాయ ముక్కలు 70% ఫ్రై అవుతాయండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ని వేసుకొని ఒకసారి మొత్తాన్ని కూడా బాగా కలుపుకున్న తర్వాత 1 మినిట్ ఇలాగే కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నామంటే అరటికాయ పూర్తిగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కారానికి బదులు పప్పుల పౌడర్ని 2-3 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలండి. ఈ పప్పుల పౌడర్ రెసిపీ నేను ఆల్రెడీ మన ఛానల్లో పెట్టున్నానండి, ఒకసారి చూడండి. లేదు అంటే వీడియో కింద లింక్ ఇస్తాను, చెక్ చేయండి. వెజిటేబుల్స్ ఫ్రైకి మంచి టేస్ట్ని ఇస్తుందన్నమాట ఈ పౌడర్ వల్ల. ఫైనల్గా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసుకుని తీసుకుంటే ఎంతో టేస్టీ అయినా అరటికాయ ఫ్రై రెడీ అయిపోతుంది. నచ్చితే లైక్ చేయండి.